గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ దగ్గర ది గ్రేట్ లీడర్, సైకాలజీ స్పెషలిస్ట్, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి లీడర్ శ్రీ మహాగురుజీ కత్తిబాబు సార్ ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్ సెషన్ని నిర్వహించడం జరిగింది. అంటే మన సంపదలకి మూలం, సకల సంపదలకి మూలం మన ఆలోచనే అని చెప్తారు. అలాంటి ఆలోచన దాన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలి, మన మైండ్ని ఎలా సెట్ చేయాలి, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్లోని రూల్స్ని మనం ఉపయోగించుకుంటూ మన మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ని అక్కడ నిర్వహించడం జరిగింది. వెళ్ళిన దగ్గర నుండి వచ్చేంత వరకు కూడా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి. అంటే ఒక పర్సన్ తను ఒక నాట్ ఓన్లీ వేస్టేజ్ అండి, ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు, లేదా లైఫ్లో కావచ్చు, తను సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడడానికి, జీవితంలో ఏదో ఒకటి సాధించి నిలబడడానికి కావాల్సినటువంటి ఒక ఎక్సలెంట్ వండర్ఫుల్ మైండ్ ట్రైనింగ్ సెషన్ అండి ఇదంతా కూడా. అంటే మనకి ఒక ఆలోచన అనేది మన మనస్సుని ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఆ ఆలోచనే ఎలా మన ఆచరణలోకి మారుతుంది, ఆచరణ ద్వారా ఎలా మనం దాని ఫలితాన్ని పొందుతాం అనేటువంటి ఒక అద్భుతమైన టాపిక్ ఇక్కడ మనకి మాట్లాడింది. అంటే మన బ్రెయిన్కి ఏదో ఒకటి సాధించాలని మనం బలంగా ఎలా ఇవ్వగలగాలి, ఇస్తే దాంతో వచ్చే ఫలితాలు ఏంటి అనేది, అట్లాగే మన మైండ్ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు అనేక డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా అధిగమించాలి. చాలా మంది మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి, మనం అనుకున్న దానిపైన ఎట్లా స్టాండ్ అయి నిలబడాలనే ఒక క్లారిటీ కూడా మనకి ఈ మీటింగ్ ద్వారా వచ్చింది. అట్లాగే ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో, సానుకూల దృక్పథం అంటాం, ఈ సానుకూలమైనటువంటి దృక్పథంతో నిరంతరం మనం ఎలా ఉండగలుగుతాం, దానికి ఏం చేయాలనేటువంటి ఒక విషయం కూడా అద్భుతమైన క్లారిటీ కూడా మనకి ఈ మీటింగ్లో వచ్చిందండి. అట్లానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోని రూల్స్ని కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా ఈ మీటింగ్లో సార్ మనకి చెప్పారు. దాంట్లో ముఖ్యమైన ఏంటి అనుకున్నప్పుడు ఒకటేంటంటే మనకి బర్నింగ్ డిజైర్ అని అంటాం. అంటే ఏదో ఒకటి సాధించాలనే ఆ తపన, కసి, ఫైర్ అనేది లేకపోతే మనిషి ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా మనం ముందుకెళ్ళమండి. అంటే చాలామంది గోల్స్ పెట్టుకుంటాం, పనిచేస్తూ వెళ్తాం, కానీ ఆ లక్ష్యాలని చేరుకోం, ఎంత కష్టపడుతున్నా రిజల్ట్ రావట్లేదని అనుకుంటూ ఉంటాం. దానికి కొన్ని ఇలాంటివన్నిటిని కూడా మనం సెట్ చేసుకోకపోవడమే కారణం అనేది నాకు ఈ మీటింగ్లో అర్థమైందండి. బర్నింగ్ డిజైర్ అనేది ఒకటి ఉంటే కనుక మనం దాంతో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఆ బర్నింగ్ డిజైరే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ బర్నింగ్ డిజైన్లో భాగంగా ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవటం, ఆ గోల్స్ని 3T ఫార్ములా అని ఒక ఫార్ములాను కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫార్ములా ద్వారా ఎట్లా మనం దానికోసం వర్క్ చేయాలి, గోల్కి డెడ్ లైన్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాపర్ ప్లానింగ్ ఏంటి, అట్లానే మనకి జవాబుదారీతనం అది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది మనకి మనం క్వశ్చన్ చేసుకొని చూసుకోగలగటం అనేది ఇది ఒక వాల్యుబుల్ సజెషన్ వచ్చింది నాకు అక్కడ. అట్లానే ఫెయిత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. నమ్మకం ఎప్పుడైతే కోల్పోతామో ఆ మనిషి అభివృద్ధి అనేది అక్కడే ఆగిపోద్ది. నమ్మకమే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక విషయం కూడా నాకు పూర్తి క్లారిటీ ఇక్కడ వచ్చింది. తర్వాత ఆటో సజెషన్స్ అని చెప్పారు. మనకు దీంట్లో ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచించడం, ఆలోచించిన విషయాన్ని అనుభూతి చెందటం, ఆ అనుభూతి చెందినటువంటి విషయాన్ని మనం పొందటం, ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా నాకు అక్కడ అర్థమైంది దీంట్లో వినడం ద్వారా. ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్, మనకి అందరం కూడా జనరల్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి మనం వర్క్ చేస్తూ ఉంటాం. బట్ మనకి జనరల్ నాలెడ్జ్ కాకుండా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండగలిగితే అప్పుడు అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి విషయం కూడా ఒకటి నాకు అర్థమైందండి. అట్లానే ఇమాజినేషన్ అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ సార్ చెప్పారు మనకి. అందులో కూడా సింథటిక్ ఇమాజినేషన్ అని, క్రియేటివ్ ఇమాజినేషన్ అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి, అంటే వేరే వాళ్ళని ఫాలో అవుతూ అలాంటిదే కావాలని కోరుకోవటం సింథటిక్ ఇమాజినేషన్ అయితే, మనకంటూ ఒక ఎవరూ చేయలేని దాన్ని మనం చేయగలగాలి, అలాంటి దాన్ని ఊహించగలగాలి అని చెప్పారు. అద్భుతాలు సృష్టించే వాళ్ళంతా కొత్తగా ఆలోచించినటువంటి వాళ్ళే. అలాంటి స్పెషలైజ్డ్ ఇమాజినేషన్ అనేది ఒకటి ఉండగలిగితే మనం కూడా లైఫ్లో అద్భుతాలు సృష్టించవచ్చు అని. అట్లాగే మన ఇమాజినేషన్ ఎప్పుడూ కూడా ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో ఉండొద్దు, ఫాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ప్రతిదీ జరిగిపోయింది అన్నట్టుగా మనం ఫీల్ అవ్వగలిగితేనే దాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి విషయం కూడా నాకు ఇక్కడ అర్థమైంది. అట్లానే ఆర్గనైజ్డ్ ప్లానింగ్, దీన్ని మనం పెట్టుకున్న లక్ష్యాల వైపు మనం వెళ్ళాలనుకుంటే మనకు లైక్ మైండెడ్ పీపుల్తో మనం ఒక కోర్ టీమ్ని క్రియేట్ చేసుకోవటం, వాళ్ళందరితో రెగ్యులర్గా మనం డిస్కస్ చేయటం, దాని ప్రకారంగానే మనం ముందుకెళ్ళాలని చెప్పేసి, అట్లానే
ఆలోచన చేసి అదే పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఒకే రకంగా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని చెప్పేసి డిఫరెంట్ వేస్ మనకి క్రియేట్ చేసుకుని ఉండాలి. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు ఇంకొక మార్గం ద్వారా మనం ప్రయాణం చేయగలిగి తప్ప మన ప్రయాణం ఆగొద్దు అనేది ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అర్థమైందండి. అట్లనే ఒక లీడర్, ఫాలోవర్, మనం సక్సెస్ అవ్వాలంటే ఒక లీడర్ లాగా ఉండాలి, ఫాలోవర్ లాగా కాదు. లీడర్ సక్సెస్ అవ్వకుండా ఉండడానికి ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఆ పొరపాట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు లీడర్గా ఎదగట్లేదు. కాబట్టి ఈ 10 పొరపాట్లను కనుక మనం సరి చేసుకోగలిగితే అద్భుతమైన లీడర్గా మనం ఎదగొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా సార్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే కఠోర శ్రమ తర్వాత నిజాయితీ అనేదే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుందనే ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ వచ్చిందండి. ఎక్సలెంట్ వండర్ఫుల్ సెషన్ ఇదంతా కూడా. అట్లాగే మేము వెళ్ళినటువంటి ప్లేసెస్, గోల్కొండ ఫోర్ట్ అనేది ఒక హిస్టారికల్ ప్లేస్, అది చాలా చూడదగినటువంటి వండర్ఫుల్ ప్లేసెస్. చాలామంది మనం ఇక్కడే తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి చూసి ఉండకపోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం అది విజిట్ చేశాను, చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ కోటను విజిట్ చేస్తున్నప్పుడు. అట్లాగే మేము వెళ్ళి తిరుగుతున్నాయి అన్నీ కూడా అంటే మనకి సరైన పాజిటివ్ యాటిట్యూడ్తో మనం చూడగలిగితే ఎవ్రీ లొకేషన్స్లో, ఎవ్రీ ఫ్రేమ్లో మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక విషయం మాత్రం నాకు అర్థమైందండి ప్రతి దాంట్లోంచి కూడా చూసినప్పుడు. అట్లాగే ఒక అద్భుతమైన ప్రపంచం అంటూ ఉంది ఇక్కడ వెళ్ళి తిరిగి చూస్తున్నప్పుడు. శిల్పారామంలో కావచ్చు, అట్లాగే ఒక మంచి హోటల్లో భోజనం చేయటం కావచ్చు, ఇంకా కొన్ని మాల్స్లోకి వెళ్ళి తిరగటం కావచ్చు. అంటే మనకి తెలియకుండా ఒక అద్భుతమైన ప్రపంచం అంతా ఉంది. బట్ మనం ఒక నూతిలో కప్పల్లాగా ఒకే లోకంలో ఉండిపోతున్నాం. ఇదంతా కూడా మనం అనుభవించాలి. వన్ డే ఇది ఫీల్ అవటం కాదు, లైఫ్లో ఇలాంటి లైఫ్లోకి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనను క్రియేట్ చేసే విధంగా కంప్లీట్ మన మైండ్ని సెట్ చేసేటువంటి ఒక ఎక్సలెంట్ సెషన్ అండి ఇది. ఇలాంటి ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు ది గ్రేట్ లీడర్ కత్తిబాబు సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మాకు ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసినందుకు మా మెంటర్స్ గురు మేరీ మేడం, శ్యామ్ సార్ వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా మా టీం తరపున, నాతో పాటు 20 మంది అటెండ్ అయ్యాం, మా టీం తరపున కూడా మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మేడం. చాలామంది లీడర్స్ నేను చెప్తున్నప్పుడు మీకు ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉండొచ్చు, అరే ఇలాంటి ఒక వండర్ఫుల్ సెషన్ మేము వెళ్ళలేకపోయామా అని మీకు అనిపించవచ్చు. బట్ డోంట్ వరీ అండి, ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మళ్ళొకసారి మీ దగ్గర దాకా రాబోతుంది. మీరు గెట్ రెడీగా ఉండండి, ఎప్పుడైనా మీ తలుపు తట్టొచ్చు ఇలాంటి ఒక అవకాశం. కాబట్టి ఈ అవకాశం ఇంకొకసారి మీ దగ్గర వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఒక అద్భుతమైన వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ నేర్చుకునేటువంటి ఒక మీటింగ్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు వచ్చినప్పుడు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.